న్యాయం అన్న నేను న్యాయ ప్రకారంగా మిమ్మల్ని దించితే నాతోటి తీసుకుపోతే ఈ డేజే అనే ఒక రోడ్ల మిమ్మల్ని నన్ను తీసుకుపోతే మీరు ఉన్నన్ని రోజులు ఎన్నట్టు కూడా సార్ మంచి చేసి మాకంటారు కానీ సార్ మధ్యలో ముంచిపోయింది సార్ అనేది ఎవరన్నా అది అవన్నీ పూర్తిగా నేను 3 ఐడీలు ఒకటేసారి మీటింగ్లో మీరు కూర్చున్నట్టే కూర్చున్నా లేచిన 3 ఐడీలు డబ్బులు కట్టినా తీసుకున్నాను. తీసుకొని ఒక 20 రోజులు ఎటు వెళ్ళకుండా దాన్ని పుస్తకాలు తెప్పించుకొని అది చదువుకుంటూ నాకు ఆ చదివితే కూడా అర్థం కాకపోతే ఈ సార్లకు ఫోన్ చేసి అడిగిన ఫోన్ చేస్తే కూడా అర్థం కాకపోతే సార్ మీకు దండం పెడితే ఒక్కసారి వచ్చిపోండి అంటే అట్లా నేను ఈ సర్చింగ్ చేసి ఇప్పుడు నేను పండుకుంటే కూడా నేను పండుకోకపోతే నేను డేజాయిలో పని చేయాలి పైసలు సంపాదించాలి డేజాయిలో పని చేయాలి పైసలు సంపాదించాలి ఇదే మోడ్లో ఉన్నా నేను ఇప్పుడైతే అది సార్. మీరు ఇందులో ఏం వాడిల్లు ఏమైనా అనిపించిందా? వస్తువులు వాడిల్లు కదా ఏదైనా ఒకటి మీకు ఎలా అనిపించింది? ఏంటంటే ఈ ప్రోడక్ట్ ఏం వాడారు మీకు ఎట్లా అనిపించింది చెప్పండి. ఇప్పుడు ఇందులో సార్ చెప్పిన దాంట్లో ఇది నంబర్ 1 అండి. ఇది నేను వాడిన ఒక వారం రోజుల లోపే నాకు రిజల్ట్ వచ్చిందండి. దేనికి వాడారు? ప్రాబ్లం లేదు నాకు అయినా వాడిన అంటే నాకు ప్రాబ్లం ఎక్కడున్నా చెప్తారు. ప్రాబ్లం లేదు వాడినాను మీరు చెప్తారు. నేను ఇప్పుడు ఇట్లా ఆపితే ఒక 50 సెకండ్ల వరకు నాది బ్రీతింగ్ ఆడుతుంది. ఇప్పుడు మీ దాంట్లో ఎవరైనా చెల్తు కడతానంటే 100 సెకండ్లు ఆపుతాను. దానికోసం ఇప్పుడు చెల్తు కడతానంటే మీరే లెక్క పెట్టండి. నేను ఇట్లా ఉంటాను మీరు లెక్క పెట్టండి 100 వరకు దానికోసం ఇది వాడాను. ఇది మంచి ఏజ్ మీద పడ్డది కాబట్టి నాకు ఇవన్నీ పండ్ల రసం కాబట్టి నాకు కొంచెం రెసిస్టెన్స్ పవర్ రావాలని దీనికోసం వాడాను. ఈ సబ్బును కూడా మంచి సబ్బు అని మనకు తెలిసింది. ఇది మాత్రం ఇది సర్వరోగ నివారణ అండి. సార్ చెప్పారు ఇది ఏంటిది అంటే మన బాడీలో ఎక్కడ మైనస్ పాయింట్ ఉన్నా ఎక్కడ ఏ జబ్బు ఉన్నా ఇది చూస్తే చిన్నగా కనపడుతుంది. చుక్కలే వేసుకోమని సార్ చెప్పిండు. ఆ చుక్కలతోటి ఏ జబ్బు లేకపోతే ఏం కాదు మీకు, కానీ ప్రతి మనిషికి జబ్బు ఉంటుందండి. ఎక్కడో దగ్గర ఉంటుంది. అది క్లియర్ అది దీని వాడానండి. ఈ బ్రష్ గురించి సార్ చెప్పారు కదా, బ్రష్ వాడాను. పేస్ట్ గురించి సార్ బాగుంటుందండి. ఈ పేస్ట్ గురించి ఒక్క నిమిషం సార్ ఏమనుకోండి. పేస్ట్ గురించి ఎందుకు మంచిదని వాడుతున్నా అంటే మనం బ్రష్ పెట్టి లోపల పెట్టగానే వెనకట మనం ఏదో యాపపుల్ల వాడితే ఏ విధంగా టేస్ట్ వచ్చేదో ఇది అట్లా ఒగరు అనే టేస్ట్ వస్తుంది. ఆ ఒగరు నాకు నచ్చింది. ఈ తీపి వద్దు, తీపి తీయటి ఉన్నది తోమద్దు, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు అని ఇది వాడి. ఇది చెక్కతో తయారైనట్టు దీన్ని వాడి. ఈ సబ్బు గురించి నువ్వు చెప్పింది కదా, మన ఇంటికి మా సబ్బు నేనే మా ఇంటికి వెళ్ళాను. మా ఇంట్లో సబ్బు చూసే ఉన్న టాయిలెట్ సోప్ అన్న దొడ్డి పోయినప్పుడు కడుక్కున్నట్టు చేయి కడుక్కోవడానికి అది మరి నేను అప్పుడు వాడే సబ్బు ఎంత కదా సార్ 105 రూపాయలు నేను వాడే సబ్బు మెడికల్ షాప్లోనే దొరుకుతుంది. అయినా నాకు తెలియదు నేను ఇంత ఖరీదైతే వాడతాను కదా. దాని మీద టాయిలెట్ సోప్ ఏ సోప్ తయారైనా టాయిలెట్ సోపేనా అంటే సార్ చెప్పారు మీకు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి ఇప్పుడు సంతూర్ గోల్డ్ అనేది సంతూర్ గోల్డ్ అనేది 110 రూపాయలు ఉంటుంది. అది కాదండి, డైరెక్ట్ సోప్ కాదు, బాస్ సోప్. మీరు మామూలు సంతూర్ కొనుక్కొని చూడండి, డైరెక్ట్ సోప్ అనేది రాసి ఉంటుంది. సార్ నమస్తే సార్. ఓకే.